భారత పౌర విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాల క్షీణతపై పార్లమెంటరీ స్థాయి సంఘం వెల్లడించిన గణాంకాలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. జనవరి 2025 నుండి ఫిబ్రవరి 2026 మధ్య కాలంలో దేశంలోని 754 వాణిజ్య విమానాల్లో నిర్వహించిన ఆడిట్లో దాదాపు 50% అంటే 377 విమానాల్లో సాంకేతిక లోపాలు ఉన్నట్లు తేలడం గమనార్హం. ముఖ్యంగా దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు చెందిన 405 విమానాలను తనిఖీ చేయగా అందులో 148 విమానాల్లో భద్రతాపరమైన సమస్యలు బయటపడ్డాయి. అదేవిధంగా ఎయిర్ ఇండియా గ్రూపుకు చెందిన విమానాల్లో కూడా గణనీయమైన స్థాయిలో లోపాలు గుర్తించారు. గతేడాది అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదం తర్వాత నిర్వహించిన తనిఖీల్లో ఎయిర్ ఇండియాలో ఏకంగా 100 భద్రతా ఉల్లంఘనలు బయటపడడం, అందులో 7 అత్యంత ప్రమాదకరమైన లెవెల్ 1 రకానికి చెందినవి కావడం ప్రయాణికుల రక్షణపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ పరిస్థితి విమానయాన సంస్థల నిర్వహణ సామర్థ్యాన్ని ఎండగడుతోంది. సాంకేతిక లోపాలు కేవలం యాదృచ్ఛికంగా కాకుండా పదే పదే పునరావృతం కావడం వ్యవస్థాగత వైఫల్యాలను సూచిస్తోందని పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. 2025 చివరి నాటికి డీజీసీఏ జారీ చేసిన 19 షోకాజ్ నోటీసుల్లో 9 కేవలం ఎయిర్ ఇండియాకే అందడం ఆ సంస్థలో భద్రతా సంస్కృతి మెరుగుపడాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. విమానాల మోడళ్లను బట్టి సిబ్బందికిచ్చే శిక్షణలో వ్యత్యాసాలు ఉండడం, సాంకేతిక బృందాల మధ్య సమన్వయ లోపం వంటి అంశాలు ప్రమాదాలకు హేతువులుగా మారుతున్నాయి. ముఖ్యంగా విమానయాన రంగం శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ దానికి అనుగుణంగా నిర్వహణ, మరమ్మతుల విభాగం బలోపేతం కాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ రకమైన సాంకేతిక వైఫల్యాలు కేవలం విమానాల ఆలస్యానికి మాత్రమే పరిమితం కాకుండా గాల్లో ఉన్నప్పుడు ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టే స్థాయికి చేరుకోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. దేశంలో విమాన ప్రయాణాల సంఖ్య పెరుగుతున్న తరుణంలో నియంత్రణ సంస్థ అయిన డీజీసీఏ పర్యవేక్షణ సామర్థ్యంపై కూడా కమిటీ ప్రశ్నలు సంధించింది. ప్రస్తుతం ఉన్న సిబ్బంది కొరత కారణంగా విమానయాన సంస్థల కార్యకలాపాలను నిశితంగా పరిశీలించడం సవాల్గా మారింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సంస్థలు భద్రతా నిబంధనలను బేఖాతరు చేస్తున్నట్లు కనిపిస్తోంది. పౌర విమానయాన రంగం విశ్వసనీయతను కాపాడాలంటే తక్షణమే కఠినమైన ఆడిట్ పద్ధతులను ప్రవేశపెట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై భారీ జరిమానాలతో పాటు లైసెన్స్ల రద్దు వంటి చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. సాంకేతిక లోపాలను సరిదిద్దడంలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమానయాన సంస్థలు తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ సర్వేతో స్పష్టమవుతోంది.